చామగడ్డని ఉడకబెట్టుకోవాలండి. ఉడికించుకొని ఇలా పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. చిన్న చిన్న ఉంటేనేమో కట్ చేసుకోవద్దు, పెద్ద పెద్ద ఉంటే మిడిల్లో కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పెద్ద పెద్దగా ఉన్నాయి, ఓన్లీ ఇంతే మిడిల్ ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్న చిన్న ఉన్నాయి వదిలేసేయాలి, బాగుంటుంది కర్రీకి. ముందుగా చామగడ్డ చారుకి మనము నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఈ విధంగా నానబెట్టుకోవాలి కడిగి. నెక్స్ట్ వచ్చేసి ఒక మందపాటి కడాయి తీసుకోవాలి. 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ ఉడికించిన చామగడ్డ ఉంది కదా, ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే జిగురు జిగురుగా ఉండదండి, ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఒక 5 నిమిషాల వరకు జిగురుతనం అనేది పోతుంది. ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ చామగడ్డని. మరి ఎక్కువ వేయించకూడదు, మామూలుగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. కొంచెము జీలకర్ర అండ్ 2-3 వెల్లుల్లి రవ్వలు, ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, ఇది వేసుకొని మిక్సీలో వాటర్ వేయకుండా గ్రైండ్ పట్టుకోవాలి. మనము ఈ ఆయిల్లో ఫ్రై చేసుకున్న చామదుంపలది ఉంది కదా, అదే ఆయిల్లో మనము మిక్సీలో వేసుకున్న ఈ ఉల్లి మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇది ఎక్కువగా వేయించకూడదు ఆయిల్లో. ఈ విధంగా పేస్ట్ని గోల్డెన్ కలర్లో అంత వేయించకుండా మామూలుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ అంతే, మరి ఎక్కువ మాడినా కూడా టేస్ట్ మారిపోతుందండి. ఈ విధంగా ఉల్లిగడ్డ వేయినాక 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు, ఈ విధంగా మసాలా మొత్తము కలిసేంత వరకు మంచిగా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి మరొక 10 నిమిషాలు ఈ టమాటా మగ్గేంత వరకు మూత పెట్టి వేయించుకోవాలి. 10 నిమిషాల తర్వాత పచ్చిమిర్చి మధ్యలోకి చీరుకొని వేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు, ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు. అండ్ ఇందులోనే మనము ఆయిల్లో ఫ్రై చేసుకున్న చామదుంపలు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. తగినంత కావాల్సినంత ఎసరు మనము వేసుకోవాలి. కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. వేసుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి మరిగించుకోవాలి. మన చామగడ్డ పులుసు కారం రెడీ అయిపోయింది. నిజంగా ఈ పులుసు వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుందండి. ఒకసారి చేసుకొని తినండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? బాయ్.